హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదా! అదేనండి బెండకాయ చేపల పులుసు. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు? బెండకాయలు వేసి చేపల పులుసు చేస్తే ఎంత బావుంటుందో తెలుసా? అసలు ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. కళ్ళు మూసుకొని ట్రై చేయొచ్చు. డెఫినెట్‌గా నచ్చుతుంది అందరికీ. రొటీన్‌గా చేపల పులుసు తిని తిని బోర్ కొడితే గనక ఒకసారి ఇలా బెండకాయ ముక్కలు వేసి పులుసు పెట్టండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చిన్న చిన్న టిప్స్‌తో పాటు షేర్ చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చేపల పులుసు కోసం చేపలు ఫ్రీగా కుక్ అవ్వడానికి కడాయి పెట్టుకోవాలి. పులుసులోకి కాస్త ఎక్కువ ఆయిలే పడుతుంది. అరౌండ్ 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రొటీన్‌గా నేను చేపల పులుసు చేసినప్పుడు మెంతులు, ఇంకా జీరా వేస్తాను. మెంతులు పావు టీ స్పూన్, జీరా హాఫ్ టీ స్పూన్. ఈ రెండిటిని ఈ క్వాంటిటీలో వేస్తే పులుసు అద్దిరిపోతుంది. ఈ 2 మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని గానీ, ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని గానీ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పులుసులోకి ఎప్పుడైనా సరే ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. ఉల్లిపాయ ముక్కలు గ్రేవీ కర్రీస్‌లోకి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదే ఫ్రైలోకైనా ఇలా పులుసులు పెట్టేటప్పుడు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పర్టిక్యులర్‌గా ఈ ఆనియన్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈ టేస్ట్ అంతా ఈ ఆనియన్స్ కట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. కొంతమంది పులుసు చిక్కగా రావాలని చెప్పి ఉల్లిపాయ పేస్ట్ వేసి చేసేస్తారు. పేస్ట్ వేస్తే ఎంతో కొంత ఉల్లిపాయ వాసన వస్తుంది. అంత బాగోదు పులుసు. అది నా ఫీలింగ్. మరి మీరేమంటారు? కామెంట్ చేసేయండి. ఉల్లిపాయలని ఇలా పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను చేపల పులుసులోకి వేసానా లేదా అన్నట్టు వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ వేయవసరం లేదు. అసలు వేయకపోయినా బానే ఉంటుంది. నాకైతే ఒక కమెంట్ కూడా వచ్చింది. నెల్లూరు సైడ్ అసలు వేయరంట అల్లం వెల్లుల్లి పేస్ట్. సో నేను ఒకసారి వేయకుండా ట్రై చేశాను. ఓకే బావుంది. బట్ అలవాటైపోయిన ప్రాణం కదా! కనీసం వేసానా లేదా అన్నట్టు వేస్తూ ఉంటాను. చేపల పులుసులోకి తలకాయ, తోక ఉంటేనే బావుంటుంది. కొన్ని కొన్ని పొట్ట ముక్కలైతే తీసేసాను ఫ్రై చేద్దామని చెప్పి. ఇలా కొన్ని పీసెస్ అయితే ఉంచేసాను. ఇప్పుడు వీటిని నీట్‌గా నిమ్మరసం, ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాదనమాట. ఇలా క్లీన్ చేసుకున్న పీసెస్ అన్నీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోకపోతే. స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. పులుసులోకి కాస్త ఎక్కువ కారమే పడుతుంది. నేను 2 స్పూన్స్ వరకు కారం వేశాను. పావు టీ స్పూన్ కన్నా తక్కువ పసుపు వేసుకొని ఫ్లేమ్‌ని హైలో ఉంచి ముక్కలన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్‌లో అసలు ముక్క విరగదండి. గరిటెతో లైట్ హ్యాండ్స్‌తో ముక్కలన్నిటికీ ఈ స్పైసెస్ అన్నీ పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు కలపకండి. వితిన్ 30 సెకండ్స్‌లోనే అయిపోవాలి ఇదంతా. ఇంకా గరిటెని అస్సలు యూజ్ చేయకూడదు. తర్వాత గరిటె పెడితే ముక్క విరిగిపోతుంది. ఇప్పుడు ముక్కలు కుక్ అవ్వడానికి 1 కప్ వరకు వాటర్ వేస్తున్నా. అంటే మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది చూసారా పెద్ద గ్లాస్. ఆ గ్లాస్‌తో 1 గ్లాస్ యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటాయి. ఫిష్ కదా చాలా క్విక్‌గా కుక్ అయిపోతాయి. ఎక్కువ టైం తీసుకోదు. ఇప్పుడు గరిటె పెట్టకుండా ఇలా క్లాత్‌తో గిన్నెను పట్టుకొని ముక్కలన్నిటిని అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ కంటెంట్ చూసారా ఇంకా ఉంది. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు వేస్తున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పిప్పిని తీసేసి ఆ గుజ్జుని మొత్తం వేసుకోవాలన్నమాట. దీంతో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. అండ్ అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేస్తున్నాను. బెండకాయలు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకోండి. అలాగే 3, 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే మధ్యలో ఘాట్లు పెట్టేసి వేసేయండి. పులుసు మరీ చిక్కగా అనిపించి గిన్నె అడుగు పడుతుంది అనుకుంటే కనుక ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి గరిటె పెట్టి కదపకుండా క్లాత్‌తో గిన్నెని పట్టుకొని ఇలా గిన్నెని కదుపుకుంటూ ముక్కలన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటూ బెండకాయ ముక్కలు పులుసులో మునిగేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసి బెండకాయ ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే అరౌండ్ 10 మినిట్స్ అయినా కుక్ చేసుకోండి. పులుసులోకి బెండకాయ ముక్కలు లేతగా ఉండాలి. ముదురుగా ఉంటే అస్సలు బాగోదు. కుక్ అవ్వవు కూడా పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. సో లేత బెండకాయలు ఉంటేనే ఇలా పులుసులోకి వేసుకోండి. అలాగే ఫిష్ క్వాంటిటీకి
1/4 క్వాంటిటీ వరకు బెండకాయ ముక్కలు వేసుకోవాలి. లేకపోతే ఫిష్ ముక్కల్ని బెండకాయ డామినేట్ చేసేస్తుంది. సో ఫిష్ ముక్కల కన్నా బెండకాయ ముక్కలు తక్కువే వేసుకోవాలన్నమాట. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బెండకాయ ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. పులుసు కూడా మంచి అరోమాతో స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఒకసారి ఇలా క్లాత్తో గిన్నెని అడ్జస్ట్ చేసుకుంటూ పులుసు కన్సిస్టెన్సీ చూసుకోండి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే బాగా చిక్కగా ఉండకూడదు. ఇలా ఉండాలి. ఇలా ఉంటే చల్లారాక కొద్దిగా చిక్కబడుతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. పులుసు మాత్రం కాస్త చల్లారాక తింటే అద్దిరిపోతుంది అనుకోండి. అదేంటో కానీ చేపల పులుసు మాత్రం చేసిన రోజు కన్నా నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది. నేనైతే డెఫినెట్గా నెక్స్ట్ డేకి దాచుకొని మరీ తింటాను. మీరు కూడా ఒకసారి బెండకాయ చేపల పులుసు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో మర్చిపోకుండా కమెంట్ చేసేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.